హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న క్రిమినల్ జస్టిస్ సీజన్ 4ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఈ సిరీస్లో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. చెక్ ఇట్ అవుట్ నౌ. ఎందుకంటే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చూస్తేనే నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ సిరీస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంతవరకు మీరు దీన్ని చూడకుండా ఉంటే నన్ను నమ్మి ఒకసారి పార్ట్ 1 వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఈ వీడియో చూడాలనుకుని ఇక్కడికి వచ్చేస్తారు. ఇంకా ఏ మాత్రం నేర్చు చేయకుండా నేనైతే వీడియోలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. ఎపిసోడ్ 4 ఓపెన్ అవగానే ఇప్పుడు రోషిని కేసుని గౌరీ కరుణాకర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే కొత్తగా ఆ ఏరియాకి ఇన్స్పెక్టర్ గా తన భర్త హర్ష చార్జెస్ చేసుకుంటాడు. హర్ష వచ్చిన తర్వాత ఎక్కడైతే మర్డర్ వెపన్ ఉందని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుందో, అంటే ప్రీవియస్ ఎపిసోడ్స్ లో చెత్త కుప్పలో మర్డర్ వెపన్ ఉంటుందని వెతుకుతూ ఉంటారు కదా, ఇప్పుడు పోలీసులో డాగ్స్ తీసుకొచ్చి వెతికిస్తూ ఉంటారు. ఫైనల్ గా మర్డర్ వెపన్ దొరికే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా కుక్కలు ఎక్కడుందో కనిపెట్టేస్తాయి. రోషిని బాడీకి పోస్ట్ మార్టం పూర్తి అయిపోయిన తర్వాత బాడీని ఫ్యామిలీకి అప్పగిస్తారు. రోషిని వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ వీళ్ళందరూ కలిసి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఈ గ్యాప్ లోనే అంత్యక్రియలకు వచ్చే వాళ్ళలో ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా? జనరల్ గా అంత్యక్రియలకి నచ్చిన వాళ్ళు వస్తారు, నచ్చలేని వాళ్ళు కూడా వస్తారు. చుట్టుపక్కల రోషిని అంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అని లాయర్ మిశ్రా గారు ఏం చేస్తారంటే వాళ్ళ అసిస్టెంట్ తో కలిసి అంత్యక్రియలు జరిగే ప్లేస్ కి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత అందరినీ అబ్జర్వ్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడికి రాజ్ నాగ్పాల్ భార్య అంజు అక్కడికి వెళ్ళి రోషిని వాళ్ళ అమ్మగారితో మేము చాలా బాధపడుతున్నాం, ఇప్పటికీ నా కూతురు రోషినిని చాలా మిస్ అవుతుందని చెప్తుంది. దాంతో రోషిని వాళ్ళ అమ్మ బ్రతుకున్నప్పుడు ఎప్పుడు చూసినా రోషిని వెంటపడి రోషిని జీవితాన్ని నాశనం చేసావు, నువ్వు కూడా అనుభవిస్తావు, ఏదో ఒక రోజు నీ చుట్టూన్న వాళ్ళంతా నీ నుంచి దూరం అయిపోతారు, నువ్వు కూడా రోషిని లాగే అయిపోతావని శపిస్తుంది. ఇదంతా మాధవ్ మిశ్రా తన అసిస్టెంట్ ఇద్దరు గమనిస్తూ ఉంటారు. అయితే అక్కడికి అతని భార్య రత్న వాళ్ళ బామర్ది ఇద్దరు అక్కడొచ్చిన జనాల్లో ఒకరిగా కలిసిపోయి వాళ్ళు కూడా స్పై చేస్తుంటారు. ఈ విషయం మాధవ్ మిశ్రా గారికి తెలిసి, ఒరే నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళి కార్ దగ్గర నిలబడండి, మేము వస్తామని ఇంకొంచెం లోపలికి వచ్చి ఒంటరిగా నిలబడి బాధపడుతున్న ఒక పర్సన్ చూసి అతను చూస్తుంటే ఎందుకో రోషినిని వన్ సైడ్ గా ప్రేమించిన వ్యక్తిగా అనిపిస్తుంది. లేదంటే ఇంత బాధపడే ఛాన్స్ లేదు. వీడెవడో కానీ ఇప్పుడు మనకు ఉపయోగపడేలా ఉన్నాడని కార్ దగ్గరికి వెళ్ళి భార్యని కార్ తీయమని అతన్ని ఫాలో అవ్వమంటాడు. ఆ తర్వాత అందరూ ఫాలో అవుతూ వెళ్తే ఆ పర్సన్ ఒక బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి మందు తాగుతుంటే అతనికి ఏ మాత్రం అనుమానం రాకుండా పక్క టేబుల్లోనే వీళ్ళందరూ కలిసి కూర్చుంటారు. ఏదైనా ఆర్డర్ చేయడానికి సర్వెంట్ వచ్చిన తర్వాత ఏదైనా ఆర్డర్ చేయమని అడిగితే కొబ్బరి నీళ్ళు అడుగుతారు. సార్ ఏంటి సార్ మీరు ఇంత పెద్ద రెస్టారెంట్ అండ్ బార్కి వచ్చి కొబ్బరి నీళ్ళు అడుగుతున్నారు, నిజంగానే మీరు ఇక్కడ కొబ్బరి నీళ్ళు తాగడానికి వచ్చారా అంటే పక్కనున్న ఆ పర్సన్, వీళ్ళు కొబ్బరి నీళ్ళు తాగడానికి రాలేదు, నన్ను వెతుక్కుంటూ నన్ను ఫాలో అవుతూ వచ్చారు, మీరు వెళ్ళండి మిగతా నేను చూసుకుంటాను సర్వెంట్ని లోపలికి పంపించేసి చెప్పండి నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారంటే మాధవ్ మిశ్రా నేనా నిన్నెందుకు ఫాలో అవుతాను, ఛాన్స్ లేదంటే అంత్యక్రియలు జరిగినప్పటి నుంచి నా వంక గుడ్లు అప్పగించి చూస్తుంటే నాకు డౌట్ రాదనుకుంటున్నావా, ఎందుకు ఫాలో అవుతున్నావు చెప్పంటే, సరే ఓకే ఎలాగో నీకు నిజం తెలిసిపోయింది కాబట్టి రోషిని గురించి నీకేం తెలుసో మొత్తం నాకు నువ్వు చెప్పాలి. ఇంకోవైపు ఇన్స్పెక్టర్ గౌరీ కరుణాకర్ నేరుగా రోషిని ఇంటికి వెళ్ళి మళ్ళీ వెతుకుతుంది రోషిని థింగ్స్ అన్నిటినీ. బీరువాలో ఒక స్లిప్ని చూసిన తర్వాత ఆశ్చర్యపడుతుంది. రోషిని ప్రెగ్నెంట్ అయి ఉంటుంది, అబార్షన్ కూడా చేయించుకుంటుంది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఈ విషయం తెలియలేదని కన్ఫర్మేషన్ కోసం ఏ హాస్పిటల్ నుంచి ఆ స్లిప్ తీసుకొచ్చిందో అక్కడికే వెళ్ళి తెలుసుకోవాలని అక్కడ నుంచి బయలుదేరుతుంది. ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్లో నా పేరు దిగ్విజయ్ సింగ్, మీరు అనుకున్నట్టు నేను రోషినిని వన్ సైడ్ గా లవ్ చేయలేదు, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితోను మాకిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయింది, ఇంకొద్ది రోజుల్లో పెళ్ళనంగా రోషిని రాజ్ నాగ్పాల్ మాయలో పడి అతనితో వెళ్ళిపోయింది, ఆ రాజ్ నాగ్పాల్ డబ్బు చూపించి రోషినిని వలలో పడేసుకున్నాడు అని చెప్తాడు. ఓ అలాగా, సరే ఇంతకుముందు మీరు ఎప్పుడైనా రోషినిని కలిసారా అంటే 6 months బ్యాక్ కలిసాను, సరిగా గుర్తుపట్టలేకపోయాను, ఇప్పుడే చూడడం అని చెప్తాడు ఎమోషనల్ అవుతూ. తనతో కలిసి ఒక జీవితాన్ని ఊహించుకున్నాను, కానీ నాలాంటి డబ్బు లేని వాళ్ళు డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కుదరదని నాకు అర్థమైంది, డబ్బును వెతుక్కుంటూ ఆ రాజ్ నాగ్పాల్తో వెళ్ళినందుకు తనకి జరగాల్సిందే ఇలా, కానీ నేను బాధపడుతున్నాను అని
లాయర్ మిశ్రాతో తను చెప్తాడు. ఇంతకు ముందు రోషిని అంత్యక్రియల్లో రోషిని వాళ్ళ అమ్మగారి దగ్గర మీడియా వాళ్ళందరూ వచ్చి క్వశ్చన్స్ అడుగుతుంటే అక్కడికి లాయర్ లేక అగస్య వచ్చి దయచేసి ఈ టైంలో అమ్మగారిని ఎవరు ఇబ్బంది పెట్టకండి, ఈ ఒక్కరోజు మాత్రమని మీడియా వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేస్తుంది. టీవీలో తను కనిపించడం వల్ల ఈ కేసుని తనే వాదిస్తుందని న్యూస్ వైరల్ అవుతుంది. అప్పటి వరకు వేరొక లాయర్ వాదిస్తున్న కేసుని సడన్ గా లేక అగస్య వాదించాల్సి వస్తుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను వాంటెడ్ గానే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మాధవ్ మిశ్రా గారితో పోటీ పడి ఎలాగైనా రోషిని చంపిన వాళ్ళకి శిక్ష విధించాలని హాస్పిటల్ కి వెళ్ళిన గౌరీ కరుణాకర్ కి అక్కడ అటెండర్ రోషిని డీటెయిల్స్ చూసి అవునండి నిజంగానే ఈమె మా హాస్పిటల్లో అబార్షన్ చేయించుకుంది అని చెప్తుంది. దాంతో రాజ్ నాగ్వాల్ ఫోటో చూపించి ఇతన్ని ఎక్కడైనా మీరు చూసారా అంటే సారీ అండి మేము గుర్తుపట్టలేకపోయాము, చూసినట్టు అనిపిస్తుంది కానీ ఎగ్జాక్ట్గా నిజంగా చూసామనేది మేము కూడా కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నామని తనతో చెప్తారు. కానీ రోషిని హాస్పిటల్కి రావడం, తను అబార్షన్ చేయించుకోవడం ఇదంతా నిజమేననే. రోషిని బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అబార్షన్ చేయించుకుంది అన్న దాని గురించి చెప్పి నీకేమైనా తెలుసా అంటే రోషిని నా దగ్గర ఈ విషయం చెప్పలేదు, కానీ అబార్షన్ చేసుకున్న కొద్ది రోజుల తర్వాత నేను రోషిని ఇంటికి వెళ్ళాను, ఇప్పుడు మీరు చూపించిన డేట్ ప్రకారం అబార్షన్ ఆ టైంకి అయిపోయింది, వెళ్తే రోషిని ఏడుస్తూ నన్ను హగ్ చేసుకుంది, ఎక్కువగా బాధపడుతూ ఉండింది అని చెప్తుంది. అండ్ ఫైనల్ గా మర్డర్ వెపన్ చెత్త కుప్పలో కుక్కలు కనిపెట్టేస్తాయి, షార్ప్గా కత్తిలాగుంటుంది అది. అండ్ కొత్తగా ఇన్స్పెక్టర్గా ఛార్జెస్ తీసుకున్న హర్ష ఏమో పార్టీ అయిపోయిన తర్వాత జనరల్గా అందరూ రెస్ట్ తీసుకుంటారు, కానీ ఇక్కడ రోషిని మాత్రం డ్రింక్ చేసింది. అండ్ ఇలాంటి ఫొటోస్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరికైనా బాధ అనిపిస్తుంది, కానీ ఎందుకని అంతలా తాగిందో మనం రీజన్ తెలుసుకోవాలి అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే గౌరీ కరుణాకర్ హర్ష దగ్గరికి వచ్చి చూడండి నాకు ఒక లీడ్ దొరికింది, ప్రెగ్నెంట్ అయింది రోషిని, నేనే కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్కి వెళ్ళి మరీ తెలుసుకున్నాను, అబార్షన్ కూడా చేయించుకుందంట అని గౌరీ కరుణాకర్ చెప్తుంది. అందరూ గౌరీ కరుణాకర్ని అప్రిషియేట్ చేస్తారు ఒక లీడ్ కనుక్కున్నందుకు. ఆ తర్వాత అంజు ఇంట్లో తన కూతురు ఈరాన్ చూస్తూ ఈరా కండిషన్ చూసి బాధపడుతూ వాళ్ళ అత్తయ్యతో ఈరాన్ ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది, ఈరా వాళ్ళ నాన్నని చూడాలనుకుంటుందని బాధపడుతూ చెప్తే వాళ్ళ అత్తయ్య నేను ఈరోజు రాజ్ నాగ్పాల్ని చూడడానికి వెళ్తున్నాను, నాతో పాటు ఈరాన్ కూడా తీసుకెళ్తాను, అప్పుడే తను యాక్సెప్ట్ చేసి సిచ్యువేషన్స్ని అర్థం చేసుకుంటుంది, లేదంటే ఇంకా ఇలాగే ఉంటుంది, కనీసం ఈరా వాళ్ళ నాన్నని చూస్తైనా కొంచెమైనా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అండ్ వాళ్ళ నాన్న కూడా ఈరాన్ చూస్తే కొద్దిగా ఉన్న బాధ అయినా పోతుందని అంజుతో అంటే సరే అలాగే నేను కూడా మీతో వస్తాను అని చెప్తుంది. తర్వాత కొంతసేపటికి టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్, రోషిని కేసులో ఒక కొత్త మలుపు, రోషినిని చంపిన మర్డర్ వెపన్ పోలీసులకి దొరికిందని పోలీసులే వచ్చి మీడియా ముందు చెప్తారు. ఇది చూసిన తర్వాత ఈరా ఇంకా భయపడిపోతుంది. అండ్ అంజు కూడా ఈ న్యూస్ తెలిసిన తర్వాత వాళ్ళ అత్తయ్యతో నేను మీతో కొంచెం మాట్లాడాలని అత్తయ్యని ఈరా నుంచి దూరంగా తీసుకెళ్లి ఒక విషయం చెప్తుంది. ఈ న్యూస్ ని మాధవ్ మిశ్రా గారు కూడా చూసిన తర్వాత నేరుగా ఇంకా రాజ్ నాగ్పాల్ని కలవాలని అతని దగ్గరికి వెళ్ళి మీరు ఇంతవరకు దాచిపెట్టిందంతా ఇప్పుడు మాతో చెప్పాలి, రోషిని గురించి మీకేం ఏమైతే తెలుసో అంటే తను ఇంతకుముందు ఎవరితో రిలేషన్షిప్లో ఉందో ఇదంతా చెప్పాలి అని చెప్తాడు. ఇప్పుడు పోలీసులు ఆ మర్డర్ వెపన్ నువ్వు వాడావనే నమ్మించడానికి ట్రై చేస్తారు. కోర్టులో ఈ కేసుని కొత్తగా లేక అగస్య వాదించబోతుంది, నీకు తెలిసింది మాత్రం చెప్పు మిగతాదేది దాచిపెట్టుకోకుండా అని అడుగుతాడు. ఆ తర్వాత అంజు ఇంట్లో దేనికో భయపడుతూ స్పీడ్గా రెడీ అయ్యి ఈరోజు నేను మీ నాన్నని చూడడానికి నీతో పాటు రావట్లేదు, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను అక్కడ ఉండాలని ఈరాతో చెప్పి వెళ్ళి కలవమని చెప్పి కార్ తీసుకొని ఎక్కడికో వెళ్తుంది. ఆ తర్వాత ఈరా అండ్ వాళ్ళ నాన్నమ్మ వీళ్ళిద్దరూ కలిసి రాజ్ నాగ్పాల్ని కలవడానికి వెళ్తారు. రాజ్ నాగ్పాల్ ఈరాని చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోతాడు. వీలైనంత తొందరగా నేను బయటకు వచ్చేస్తానని, నేను నీకు మాట ఇచ్చినట్టు మనమిద్దరం కలిసి వెకేషన్ కూడా వెళ్ళబోతున్నామని చెప్తాడు. ఈరా కూడా ఎమోషనల్ అయిపోతుంది వాళ్ళ నాన్నని చూసి. అండ్ ఇంకో వైపు అంజు ఎక్కడికో బయలుదేరుంటుంది కదా, కార్లో ఒక ప్లేస్కి వెళ్ళాలి చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళ కూతురు ఈరాతో చెప్పి ఇప్పుడు ఒక లాయర్ దగ్గరకు వచ్చి ఉంటుంది. లాయర్ కూతురు వాళ్ళ ఫ్రెండే శివాని తన పేరు. లాయర్ని చూసిన తర్వాత నా కూతురు ఇక్కడ లేదమ్మా అని చెప్తే నేను మిమ్మల్ని కలవడానికే వచ్చానని, ఈ కేసుని మీరే వాదించాలి, నాకు మీ హెల్ప్ కావాలి, మీరే నన్ను ఈ టైంలో కాపాడగలరు అని చెప్తుంది. ఎందుకంటే మర్డర్ వెపన్ పోలీసులు దొరికింది కదా, ఆ వెపన్ నా బ్యాగ్ లో ఉంది అని చెప్తుంది. దాంతో తను ఏంటి మర్డర్ వెపన్ నీ బ్యాగ్ లో దొరికిందా, ఎందుకు దొరికిందని తనని క్వశ్చన్ చేస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. మర్డర్ వెపన్ అంజు
బ్యాగ్ లో ఎందుకు దొరికింది, అసలు రోష్నిని నిజంగా చంపింది ఎవరు, అంజునా లేదా రాజ్ నాగ్పాల్నా లేదా ఇంకెవరైనా ఉన్నారా, మీరేమనుకుంటున్నారనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. ప్రతి గురువారం ఈ సిరీస్ లో ఒక్కొక్క ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఎపిసోడ్ 5 రాగానే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఇప్పటికీ 4 ఎపిసోడ్స్ కంప్లీట్ అయింది. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నా నెక్స్ట్ ఏం జరగబోతుందని, ఎవరు ఈ కేసులో నిజమైన కిల్లర్ అనేది తెలుసుకోవాలని. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పండి. వీలైనంత తొందరగా ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.